హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తి ప్రియాని. ఇలా ఉన్నారు అందరూ? హాలిడేస్ అయిపోయాయి కదా! ఇప్పుడు చక్కగా వర్షాలు పడుతున్నాయి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా చేసే ఐటెమ్ అయితే నేను చూపిస్తున్నానండి. పొటాటో బజ్జీ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. 2 కప్స్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. నేనైతే కొద్దిగా తక్కువే తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఒక చిటికెడు పసుపు, అలాగే చిటికెడు కుకింగ్ సోడా అండి వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. చూపిస్తాను మీకు ఈ బజ్జీ ఎలా కన్సిస్టెన్సీ వస్తుందో. ఒకేసారి నీళ్ళు పోసేస్తే మనకి ఉండలుండలుగా కట్టేస్తుందండి. అందుకని నిదానంగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకి ఈ శనగపిండిలో ఫోలేట్స్ ఉంటాయండి. అలాగే ఐరన్స్ ఉంటాయి. బి విటమిన్స్ కూడా ఉంటాయండి. చాలా మంచిది హెల్త్‌కి. మీకు ఉండలుగా ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి ఈ విస్కర్‌తో కూడా విస్క్ చేసుకోండి. చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలా అయితే రావాలండి. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా పిండి అనేది కన్సిస్టెన్సీ అలా ఉండాలి. అలాగే ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి నేను పొటాటో స్లైసెస్‌ని అయితే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని నిదానంగా వీటిలోకి డ్రాప్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా 5 మినిట్స్‌లో కూడా పిల్లలకి చేసి పెట్టేసేయొచ్చు. పొటాటోస్ మన ఇంట్లో ఉంటే గనక. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా అందరికీ తినాలని ఉంటుంది. పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి పొటాటోలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. మనకి క్విక్‌గా ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే మనకి విటమిన్ సి ఉంటుంది. పొటాషియం కూడా ఉంటుంది. ఫైబర్స్ కూడా ఉంటాయండి. డైజెషన్‌కి కూడా మంచిది. మీరు శనగపిండి వల్ల గ్యాస్ వస్తుందనుకుంటే మీరు కావాలంటే కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.